38వ కీర్తన 4వ వచనం. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. 5వ వచనం. నా మూర్ఖత వలన కలిగిన గాయములు నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. 6వ వచనం. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడని సంచరించుచున్నాను. రైట్. ఇక ఈ రోజుకి సంబంధించినటువంటి మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 4వ వచనం ఇప్పటిదాకా మనము మొదటి 3 వచనాల్లో ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. నీ గద్దింపు, నీ శిక్ష మాకు కావాలి, కానీ కోపోద్రేకము, ఉగ్రతతో కాకుండా మమ్మల్ని సరిచేయండి అని అడుగుతున్నా. అయితే ఇది ద సామ్ ఆఫ్ పెనిటెన్స్, పశ్చాత్తాప కీర్తన లేకపోతే ప్రాయచిత్తానికి సంబంధించినటువంటి కీర్తనలో ఒకటి అని మాట్లాడుకున్నాం. అయితే ఇందులో 4వ వచనం వచ్చేసరికి 3వ వచనంలో నీ కోపాగ్ని వలన మా ఆరోగ్యం శరీరంను విడిచిపోయాను, పాపమును బట్టి ఎముకలలో స్వస్థత లేదు. పాపమును బట్టి ఎముకలలో స్వస్థత లేదు. 4వ వచనంలో నా దోషములు ఏవైతున్నాయో, మై ఇనిక్విటీస్ ఫర్ మై ఇనిక్విటీస్ హ్యావ్ గాన్ ఓవర్ మై హెడ్. నా తల మీదుగా పొర్లిపోయినవి అంటే నా దోషములలో నేను మునిగిపోయి ఉన్నాను అని అర్థం. దాన్ని ఆ వచనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరొకసారి 3వ వచనంలో అంటే మొదటి వచనం చదవగానే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, గద్దింపు, శిక్ష, నీ కోపోద్రేకము, నీ ఉగ్రతను అనుభవిస్తున్నాము అని చెప్పబడుతూ ఉంది. నీ కోపోద్రేకము, నీ ఉగ్రత మేము కలిగి ఉన్నాము, అనుభవిస్తున్నాం. రెండవది, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి. నీ చెయ్యి నా మీద భారముగా ఉంది. నీ బాణములు, నీ చెయ్యిని మేము భరిస్తున్నాం. 3వ వచనంకి వచ్చేసరికి నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నన్ను విడిచిపోయింది. ఆరోగ్యం విడిచిపోవడమే కాదు, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. తర్వాత ఇక 4వ వచనంకి వచ్చేసరికి దోషములు వచ్చాయి. అంటే ప్రతి వచనంలో 1 నేనేం కలిగి ఉన్నాను, 2 నేను ఏం పొందుకుంటున్నాను, నాలో నేను ఏం కలిగి ఉన్నాను అంటే ఏ విషయం అయితే నేను కలిగి ఉన్నానో దాని కాన్సిక్వెన్స్ నీ నుంచి నేను ఏం పొందుకుంటున్నాను. ఇది ప్రతి వచనంలో కనపడుతూ ఉంటాయి. చూడండి ఒకసారి. ఇక 4వ వచనంలోకి మనం కొంచెం ఆ యొక్క టెక్స్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫర్ మై ఇనిక్విటీస్ హ్యావ్ గాన్ ఓవర్ మై హెడ్ లైక్ అ హెవీ బర్డెన్, దే ఆర్ టూ హెవీ ఫర్ మీ. నేను మోయలేనంత బరువుగా ఉన్నాయి, అవి నా తల మీదుగా గాన్ ఓవర్ మై హెడ్. హీబ్రూలో ఈ మాట మనకి రాస్తున్నటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కి అవోనోథాయ్ అరు రోషి, కి అవనోథాయ్ అరు రోషి అంటే అవోన్ అనే పదానికి పాపము అని అర్థం. కి అంటే ఫర్, బికాజ్ అని అర్థం. అంటే ఎందుకంటే లేకపోతే కాబట్టి, దానివల్ల అని అర్థం. అవనోథాయ్ అనే మాటకి అవోన్ అంటేనేమో సిన్, గిల్ట్, ఇనిక్విటీ.
అవోన్ అనే మాటకి ఈ ఇనిక్విటీ, గిల్ట్, సిన్, పాపము అని అర్థం. పాపం యొక్క హీబ్రూలో ఉన్న 3 పదాల్లో ఇది మొదటి పదం. పాపాన్ని పిలిచే ఇది పాపము అని చెప్పడానికి ఉపయోగించే 3 పదాల్లో మొదటిది అవోన్. ఈ అవోన్, ఇనిక్విటీ, గిల్ట్, సిన్, ఇది అవనథాయ్ అనే మాటకి అవనోత్ అంటేనేమో బహువచనం, అవోన్ అంటే పాపము, అవనోత్ అంటే పాపములు. అవనోతాయి అనే మాటకి మై సిన్స్ లేకపోతే మై ఇనిక్విటీస్ అని అర్థం. నా దోషములు, నా పాపములు అని అర్థం. దీన్ని మనము 51వ కీర్తన 2వ వచనంలో కూడా ఇదే విషయాన్ని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి మాటని ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను చూడండి. ఒకసారి 51వ కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము. 2వ వచనంలో నా దోషం పోవునట్లుగా నన్ను కడుగుము. ఈ నా దోషము మై ఇనిక్విటీ, మై అవనోతాయి. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, అవోన్ అనే మాటకి గిల్ట్, ఇనిక్విటీ, సిన్ అని మాట్లాడుకున్నాం. అవనోతాయి అంటేనేమో మై సిన్స్, నా పాపములు లేదా నా దోషములు అని అర్థం. ఈ ప్రతి మానవుని యొక్క ఈ భూమి మీద నీతివంతులు ఎవరు లేరు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. తర్వాత ఈ కీర్తన మన పాపాలు ఒప్పుకోవడానికి, లేకపోతే పశ్చాత్తాపడుతూ ఉండడానికి, లేకపోతే దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోవడానికి సంబంధించిన పశ్చాత్తాప కీర్తన అని ఎలాగైతే మాట్లాడుకున్నామో, ఇందులో ఈ చెప్పబడుతున్నటువంటి డీటెయిల్స్ ఏవైతున్నాయో, అంటే ఒక్కొక్క పదాన్ని లేకపోతే ఒక్కొక్క ఫ్రేజ్ని మనం చూస్తే అవి మనకి సహాయం చేస్తాయి, మనకు హెల్ప్ చేస్తాయి. ఎలా ఒప్పుకోవాలో, ఎలా దేవుని సభలో దాన్ని ప్రజెంట్ చేయాలో మనకి హెల్ప్ చేస్తాయి. ఇక ఇందులో గమనించండి ఒకసారి, కీ అవనోతాయి, ఫర్ మై సిన్స్, ఫర్ మై ఇనిక్విటీస్. తర్వాత ఫ్రేజ్ని మనం చూస్తే అవరు ఋషి. అవర్ అనే మాటకి టు పాస్ ఓవర్ అని అర్థం, లేకపోతే టు గో బియాండ్ ఆర్ టు ఓవర్వెల్మ్. ఈ అవర్ అనే మాటకి టు పాస్ ఓవర్ అంటే దాటిపోతున్నాయనో, లేకపోతే బియాండ్ అంటే నేను హ్యాండిల్ చేసేదానికన్నా, లేకపోతే నేను తట్టుకునేదానికన్నా అవి ఎక్కువైపోయాను. అంటే ఉండాల్సిన లెవెల్ కంటే ఎక్కువ ఉండడం. ఒక పాత్ర నిండి పొర్లిపోతుంది అంటాం చూసారా, అలాంటిది అవరు అనే మాటకి టు ఓవర్వెల్మ్. తర్వాత దీంట్లో హ్యావ్ గాన్ ఓవర్, లేకపోతే రోషి అనే మాటకి మై హెడ్. రోష్ అంటే హెడ్, రోషి అంటే మై హెడ్. ఒకసారి దీన్ని ఇంకొక చోట మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి, కీర్తన గ్రంథము 69వ కీర్తన 2వ వచనంలో మొదటి వచనం, దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షించుము. నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోచున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను.
వరదలు నన్ను ముంచివేయుచున్నవి. ఆ ముంచివేయడము అనేదానికి, లేకపోతే అది మన తల మీదుగా పొర్లుట, మునిగిపోయినప్పుడు ఎలాగైతే నీళ్ళు తల కంటే పైకి వస్తాయో, అలాగే ఇక్కడ కూడా మన దోషం, నా దోషములు, లేకపోతే మై అవనో తాయి అంటే నా దోషములు ఒకటి కాదు, చాలా ఉన్నాయి. నా దోషములు, నా పాపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ నా తల కంటే అంటే నన్ను మించిపోయాయి, నన్ను ముంచేశాయి. అంటే నేను నీళ్ళలోనికి దిగినప్పుడు, నీళ్ళలోనికి ముంచివేయబడ్డప్పుడు నీళ్ళు నాకంటే తల కంటే పైన ఎలాగ ఉంటాయో అలాగా ఈ దోషములలో నేను మునిగిపోయి ఉన్నాను. అంటే నా ప్రస్తుత కండిషన్ని, నా అంటే అతిక్రమాన్ని, పాపాన్ని దాచిపెట్టకుండా ఒప్పుకోవడానికి ఈ యొక్క కీర్తన సహాయం చేస్తుంది. చూడండి ఒకసారి, నేను ఎంత పాపినో నేను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటా. ఆ ఒప్పుకోక ముందు మనకు తెలిసి ఉండాల్సిన విషయం ఏంటంటే, నేను ఎంత పాపిని అనే విషయంతో పాటు నేను పాపం నుండి, దోషం నుండి అధిగమించడానికి సంబంధించి క్రీస్తు యేసునందలి దేవుని కృప, నాకు ఎంత అపరిమితమైనటువంటి కృపను కలిగి ఉన్నామో ఎరిగి, ఇది గిల్ట్లోకి లేకపోతే కండెమ్నేషన్లోకి కీర్తన మనల్ని నడిపించదు, కానీ కృప ఎంత పొందామో జ్ఞాపకం చేసుకోవడానికి, అంతేకాకుండా కృపకు వేడుకోవడానికి సహాయం చేస్తుంది. నేను పాపిని అని నేను అనకుండా దేవుని కృపను నేను ఆశ్రయించలేను. లేదా నేను దోషం చేశాను, నా పాపములను నేను విడిపించుకోవడానికి, దాని నుంచి బయటికి రావడానికి నా వల్ల కాదు, నా చేత కాదు అని నేను చెప్పకుండా దేవుని యొక్క ఏమంటామంటే నేను కృపను పొందలేను. తర్వాత చూడండి ఒకసారి, ఈ అవర్ అనే మాటకి పాస్ ఓవర్, నాకంటే ఓవర్వెల్మ్ అండ్ టు గో బియాండ్, అంటే నేను భరించగలిగిన దానికన్నా, నేను నా లెవెల్ కన్నా మించిపోయాయి, భరించలేననిగా మారిపోయాయి. ఇది మాట్లాడేది దావీదు. నేను దీన్ని పౌలు భాషలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. పౌలు భాషలో కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే ధర్మశాస్త్ర విషయంలో నేను అనింద్యుడను అని మాట్లాడే పౌలు, దేవుడు దావీదు గురించి మాట్లాడుతూ ఇదిగో ఒక్క ఊరియా విషయంలో తప్ప అన్ని విషయాల్లో యథార్థంగా, నమ్మకంగా ఉన్నాడు, ఏ పాపం లేదు, దోషం లేదు అన్న విధంగా సాక్ష్యం కలిగినటువంటి దావీదు. అలాంటి దావీదు నేను నా పాపములు నన్ను మించిపోయాయి అని చెప్పడం, అది సిన్ఫుల్ నేచర్కి సంబంధించింది. చూడండి ఒకసారి, అంటే ఇలాంటి ఒప్పుకోలు చాలా అవసరమైంది. ఒక మనిషికి ఆహారం ఎంత అవసరమో దేవుని కృప అంతకంటే ఎక్కువ అవసరం. ఆ కృప పొందేటట్టు మనల్ని అర్హులుగా చేసేది నీతిమంతుల్ని కాదు, నేను పాపి, నేను ఒప్పుకోవటం ద్వారా. అందుకే పరిశుద్ధాత్ముడు మొదట చేసే పని పాపమును ఒప్పింపజేస్తాడు. ఎందుకంటే నిన్ను ఆదరించడం కోసం. పాపమును ఒప్పించి దాన్ని బయటికి, దాన్ని అసహించుకునేలాగా దాన్ని జ్ఞాపకం చేసి తర్వాత నిన్ను ఆదరిస్తాడు. తర్వాత చూడండి ఒకసారి, ఇక్కడ ఈ రోషి, ఓ మీన్స్ మై హెడ్, అవురు ఋషి అంటే టు పాస్ ఓవర్, టు గో బియాండ్, తర్వాత టు ఓవర్వెల్మ్. ఋషి అంటే మై హెడ్, నా దోషములు నా తల కంటే నాకంటే ఎక్కువైపోయాయి. అంటే మామూలుగా మనందరికీ బాగా తెలుసు ఆ యొక్క నది గురించినటువంటి జీవజల నది అని చెప్పేసి మనము మాట్లాడుకుంటాం. ఆ యొక్క హెచ్కేల్ గ్రంథంలో ఆ నీళ్ళు మొదట ఆ యొక్క పాదం మునిగేంత, తర్వాత మోకాళ్ళు, తర్వాత నడుము, తర్వాత ఛాతి, మన భుజాలు లేకపోతే ఛాతి మునిగేంత, తర్వాత తల మునిగిపోయాము, దాటలేనంత నదిగా మారిపోయింది. ఇది ఆత్మీయ అనుభవానికి సంబంధించినటువంటి విషయం. అయితే ఆత్మ సంబంధమైన అనుభవం గురించి ఆ విషయం మాట్లాడితే, ఇక్కడ మాత్రం మనము పాపంలో నేను అంతగా ఉన్నాను అని మొదట చెప్తున్నాను. అంటే ఆత్మీయ నది అనుభవంలోకి వెళ్ళే ముందు దాటలేనంత జీవజల నదిగా మారిపోయింది అన్నట్టుగా ఆ నదిలోకి మనం వెళ్ళాలి అంటే అంతకుముందు ఆ నదిలోకి వెళ్ళకముందు, ఆత్మ సంబంధమైనటువంటి జీవజల నదిలోకి నడవకముందు, వెళ్ళకముందు ఒకప్పుడు ఎలా ఉన్నామంటే, ఇది నా పాపదోష స్థితి నన్ను మించింది. అంటే నా తలకి, అంటే దాటలేనంత నదిగా ఉంది అది.
తర్వాత చూడండి ఒకసారి, దానికి క్వైట్ ఆపోజిట్ థింగ్ ఇది. తర్వాత చూడండి ఒకసారి, ఇక రెండవ ఫ్రేజ్లోకి మనం వెళ్తాం. ఇందులో ఇప్పటిదాకా 38వ కీర్తన 4వ వచనంలో, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. రెండవది, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నేను మోయలేని బరువు వలె. కి మాసా కవేద్, కి మాసా కవేద్. ఒకసారి యెషయా గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనం, ఎవరైనా ఒకరు చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 46:1, ఐజయా 46:1, ఎవరైనా ఒకరు చదవండి. వేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగానున్నవి. అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్నవాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు? దానికి సాగిలపడి నమస్కారము చేయుటకి కంచి నుండి బంగారము మెండుగా పోయేవారును, వెండి తూర్చువారును దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి పిలుచురు. వారు భుజం మీద దాన్ని ఎక్కించుకుందరు, దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలువబెట్టుదురు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలిచును. ఒకడు దానికి మొదపెట్టినను ఉత్తరము చెప్పదు, వాని శ్రమ పోగొట్టి ఎవరిని రక్షింపదు. చాలు ఎవరిని రక్షింపదు. అయితే ఇక్కడ మొట్టమొదట బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. ఈ మోయబడుచున్నవి అని చెప్పేటప్పుడు తర్వాత మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా ఉన్నవి. అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి. అంటే జంతువుల యొక్క లేకపోతే పశువుల యొక్క మీద ప్రతిమలను మోపిస్తూ ఆ ప్రతిమల బరువు చేత అవి సొమ్మసిల్లిపోతున్నాయి. అదే విషయాన్ని ఇక్కడ అంటే ఒక సింబాలిక్ పిక్చర్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 38వ కీర్తన 4వ వచనంలో, మోయలేని బరువు వలె నా దోషం నా మీద ఉంది. అంటే అది నా దోషమే, నా అతిక్రమమే, లేకపోతే నా దోషములు, మై ఇనిక్విటీస్ అండ్ ఆర్ మై సిన్స్ అండ్ మై గిల్టీ. ఆ గిల్ట్ అంతా నాదే. అయితే అది ఎలా మారిపోయిందంటే నేను మోయలేకపోతున్నాను, దాన్ని మోయలేని పాప భారంగా అది మారిపోయింది. చూడండి ఒకసారి, నేను మోయలేని బరువు వలె, ఎలాగైతే ఈ 46వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాయబడిన విషయాలు మనం చూస్తూ ఉన్నాము. ఇక కీ మస్సా అనే మాటకి బర్డెన్, లోడ్, వెయిట్ అని అర్థం. ఓకే, ఈ కీ మస్సా అనే మాటకి బర్డెన్, లోడ్, వెయిట్. మస్సా మెరీబా అనే మాట మనం చూసే ఉంటాం. అక్కడ మస్సా అనే మాటకి బర్డెన్, బరువు, భారము, లోడ్, వెయిట్, చాలా బరువుగా, హెవీ లోడ్ అన్నమాట. చాలా ఎక్కువ బరువుని మనం మోయలేనప్పుడు, ఆ మోయలేని బరువు మన మీద మోపబడితే ఎలా ఉంటుందో, తట్టుకోలేనంత బరువు మనం మోస్తూ ఉన్నాం. తర్వాత కవేద్ అనే మాటకి హెవీ, వెయిటీ అని అర్థం. ఆల్రెడీ బర్డెన్, ఈ యొక్క పాపము, దోషము అనేది బరువుగాను భారంగాను నాకు ఉంది.
అది ఎలా ఉందంటే టూ హెవీ, చాలా మోయలేనంత బరువులాగా నా మీద మోపబడి ఉంది. కీ మాసా కవేద్ అనే మాటకి ఇవన్నీ కూడా ఈ దోషములు ఏవైతే ఉన్నాయో మోయలేనంత బరువులాగా నా మీద మోపబడి ఉన్నాయి. తర్వాత చూడండి ఒకసారి, ఇక చివరి మాట, ఇందులో చివరి ఫ్రేజ్ అంట, ఇందులో చివరి దాంట్లో అవి మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తూ చివరి ఫ్రేజ్ ఏంటంటే ఇక్బదు అనే మాటకి ఖవోద్, టు బీ హెవీ, టు వే డౌన్, అంటే చాలా బరువు అయిపోయిందట. అంటే ఈ భారము అనే పదాన్ని, కవేద్ అనే మాట 2 సార్లు రిపీట్ చేయబడుతుంది. అవి నా మీద బరువు, మోయలేని బరువు. తెలుగులో మనకేమో ఒకటేసారి మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి అని ఉంది. బట్ హీబ్రూలో 2 సార్లు ఈ కవేద్ అనే పదము మోయలేని అనే మాటని యాడ్ చేస్తూ కవాద్ అంటాం. ఇక్వదు అంటే టు బీ హెవీ, టు వే డౌన్, అవి మోయలేనంత బరువు నా మీద మోపబడింది. అగ్రీయింగ్ విత్ ఇనిక్విటీస్ అండ్ బర్డెన్, అంటే నా దోషాన్ని, నా పాపాన్ని నేను దాచిపెట్టట్లేదు, లేకపోతే నా దోషాన్ని, నా పాపాన్ని దాచిపెట్టేసి నేను నశించిపోవడం నాకు ఇష్టం లేదు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుట అనే దాన్ని ఇప్పుడు చేయబోతున్నాను. దానికోసం ఈ కీర్తన మనకు సహాయం చేస్తుంది. సో ఇది చాలా భారము, చాలా బరువుతో ఉంది. ఈ బరువు మోయలేనంతగా ఉంది. నేను దాంతో ఐక్యభవిస్తున్నాను, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నాను. చాలా దోషం ఉంది నా లోపల. తర్వాత ఇంకో మాట చూడండి ఒకసారి, ద ప్రిపోజిషన్, దాని తర్వాత ఉన్నటువంటి మాట మిమెనివ్ ఫ్రమ్, లేకపోతే ఫర్ మీ, టూ మచ్ ఫర్ మీ, చాలా భారము ఇది నాకు అనిపిస్తూ ఉంది, లేకపోతే నా పర్సనల్గా నేను మోయలేనంత బరువుగా ఇది కనిపిస్తూ ఉంది. సో ఈ వచనం అంతట్లో మనం గమనించాల్సిన విషయాలు, వెయిట్ ఆఫ్ ద సిన్, పాపం అనేది ఎప్పుడు కూడా వెయిట్లెస్గా ఉండదు, అది చాలా బరువుతో ఉంటుంది. మనం చేసే ఒక్క అతిక్రమము, ఒక్క తప్పు, ఆ తప్పు వల్ల కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అది మన ఊహకి, మన ఆలోచనకి మించిన బరువుగా తల మీద ఉంటుంది. అది ఏ రకమైన కాన్సిక్వెన్సెస్ అన్నా తీసుకురావచ్చు కాక అవి చాలా వెయిట్, బరువుతో ఉంటుంది, బరువును మోయలేము. ఇదే 32వ కీర్తన 4వ వచనాన్ని ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తుంది. చూడు ఒకసారి 32వ కీర్తన 32వ కీర్తనలో, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేదా దోషము లేనివాడు ధన్యుడు. 3వ వచనం, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. 4, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. సెలా. మరొకసారి ఆ 4వ వచనంలో 1, 2 వచనాల్లోనేమో ఎవరు ధన్యుడో, ఎలాంటి ధన్యతతో ఉంటుందో మాట్లాడి, 3వ వచనంలో నేను మౌనినై ఉండగా దినమంతయు మౌనంగా ఉన్నాను, కానీ నేను ఆర్తధ్వని చేస్తున్నాను. ఆర్తధ్వని అంటే లోపల నేను గొప్పగా మూలుగుతూ ఏడుస్తూ, ఈ ధ్వని బయటికి వేవ్స్ని పుట్టించదు, కానీ అది దేవుని సన్నిధికి సిగ్నల్స్ని పంపిస్తుంది. మరొకసారి మౌనంగా ఉంటాం, సౌండ్ వేవ్స్, ఎలాంటి సౌండ్ వేవ్స్ ఉండవు. ఆయన సన్నిధిలో మౌనంగా ఉండి దినమంతయు ఆర్తధ్వని చేస్తున్నాను. మౌనంగానే ఉన్నాను, కానీ దినమంతా నేను ఆర్తధ్వని అంటే మూలుగుతున్నాను. ఎముకల్లో నేను ఆర్తధ్వని చేస్తూ ఉంటే ఆర్తధ్వని వల్ల ఎముకలు క్షీణించాయి. తర్వాత 4వ వచనంకి వచ్చేసరికి, దివారాత్రుడు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము అంటే నా యొక్క సారము అనగా ఒక వ్యవసాయ భూమిని సారం లేనిదిగా మారిపోతే ఎలాగైతే అది పంట లేని పరిస్థితికి అది మారిపోతుంది, ఆ యొక్క భూమిలోని సారం చనిపోతే ఎలాగ మారిపోతుందో, నా సారము వేసవి కాలమందు ఎంత డ్రైగా ఉంటానో అంత డ్రైగా నేను మారిపోయాను.
సో 5వ వచనంలో, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. నా దోషమును కప్పుకొనక నీ సన్నిధిలో నా పాపమును ఒప్పుకుంటుని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నా పాపదోషమును నీవు నా పాపదోషమును పరిహరించుచున్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేస్తారు. దేవుని దర్శన కాలము అంటే పర్టికులర్ ప్రేయర్ టైం అనేది ఏదైతే ఉందో ఆ సమయంలో నీ భక్తులు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా ప్రార్థన చేస్తారు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవే నన్ను రక్షించదవు. విమోచన గానములతో నీవే నన్ను ఆవరించదవు. విమోచన అంటే ఒక విమోచింపబడిన వాడు విమోచన గానముల చేత ఆవరించి ఉంటాడు. కానీ అందులోకి వెళ్ళకముందు, పాపమును ఒప్పుకోకముందు పాపముల చేత ఆవరించి ఉండడం మాత్రమే కాదు, ఆక్యుపై అయి ఉండడమే కాదు, కానీ అది బరువుగా ఉంటుంది. సో 38వ కీర్తన 4వ వచనం మనకు చెప్పే విషయాలు. 1, ద వెయిట్ ఆఫ్ ద సిన్. పాపం అనేది మనని ఆవరించి ఉండేదే కాదు, అది చాలా బరువైంది. తర్వాత పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. ఆ పాపానికి, దోషానికి బాధ్యత కంప్లీట్గా నాదే, నా బాధ్యత, నేనే బాధ్యుడిని అని చెప్పుకోవడం. 4వ వచనం మనకు నేర్పించే విషయాలు, మనకి బోధించే అంశాలు. నంబర్ 1, పాపము చాలా బరువైంది. ఆవరించి మాత్రమే ఉండే ఒక పొగ లాంటిది కాదు, అది చాలా బరువై ఉంటుంది, మోయలేకపోతాం. తర్వాత 2వది, దానికి సంపూర్ణమైన, పరిపూర్ణమైన కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. నేనే దానికి బాధ్యత వహిస్తున్నాను, ఒప్పుకోవాలి. యూనో ఒక పాపి పాపము ఒక నేరం చేసిన వాడు ఆ నేరం చేయబడిన సంగతిని ఒకటి ఒప్పుకోవాలి, లేదా నిరూపించబడాలి. నిరూపించబడి ఇక ఎస్ నేనే చేశాను అని ఒప్పింపబడుతుంది. తనంతట తాను వాలంటీర్గా ఒప్పుకోవడం వేరు, ఒప్పింపజేయడం వేరు. ఒప్పించే విధంగా ఇక నేరము రుజువు చేస్తూ రుజువులతో సహా దాన్ని నిరూపించినప్పుడు అప్పుడు ఇక తప్పని పరిస్థితిలో ఒప్పుకుంటాం. ఏదేమైనా కూడా జడ్జిమెంట్ యొక్క ఏమంటామంటే తీర్పు రావాలంటే ముందు చేయబడిన పాపం ఒప్పించబడాలి, ఆ వ్యక్తి చేత ఒప్పించబడి నిరూపించబడాలి. సో అది దేవుడు ఒక రకమైనటువంటి శిక్ష గుండా నడిపించడం ద్వారా గద్దింపును, పనిష్మెంట్ని, అదేదో అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఒప్పుకొని కంటే కూడా దాన్ని ఒప్పుకొని నేను నా నేరం నిరూపించబడింది అని మాట్లాడే కంటే ముందే ఆ యొక్క బాధ్యత వహిస్తూ ఎస్ దిస్ ఈజ్ మై ఇనిక్విటీ. భక్తుడైనటువంటి పౌలు, భక్తుడైనటువంటి దావీదు వాళ్ళు ఎలాగైతే మేము పాపం చేస్తామని ఒప్పుకుంటున్నారో, వారి పాపాన్ని ఎలా చెప్తున్నారో, నేను పాపులలో ప్రథముడను అని ఎలా చెప్పగలుగుతున్నారో, ఎలా మాట్లాడగలుగుతున్నారో. సో ఇది స్పిరిచువల్ ప్రాక్టీస్. అది మన ఇనిక్విటీస్ని, ఆ దోషానికి సంబంధించిన విషయాలు ఎవ్రీ టైం మన లోపల నుంచి అవి బయటకు వస్తూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఇందులో గమనించండి ఒకసారి. నంబర్ 1, ద వెయిట్ ఆఫ్ ద సిన్. నంబర్ 2, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. నంబర్ 3, డివైన్ డిసిప్లిన్, అనగా ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి క్రమంలోనికి వచ్చి హ్యూమన్ ఇనెబిలిటీ అంటే మన యొక్క చేతగానితనాన్ని, మన యొక్క ఈ పాపం నుంచి నేను విడిపించబడుట నా చేతుల్లో లేదు, నా వల్ల కాదు, నాతో కాదు ఇది అని చెప్పేసి ఆ భారాన్ని దేవుని సన్నిధిలో ఒప్పేసుకోవడం, మన నిజస్థితిని ఒప్పేసుకోవడం. ఆ తర్వాత వీటన్నిటి వెనకాల ఉన్న అసలైనటువంటి వచనం, అసలైనటువంటి మాట ఏంటంటే ద హోప్ ఆఫ్ ద రెస్టోరేషన్. ద హోప్ ఆఫ్ ద రెస్టోరేషన్, క్రీస్తు సిలువ. అందుకే 1 John 1:9 ఇలా చెప్తా ఉంది. 1 యోహాను పత్రిక ఈ ఒక్క మాట చదువుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోదాం మనం. 1 John ఇక్కడ 6వ వచనంలో, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచున్నాము, అబద్ధమాడుచు సత్యమును జరిగింపకొద్దుము. 7వ వచనం, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అంటే వెలుగులో నడిస్తే, సత్యమును అనుసరిస్తూ ఉంటే, వెలుగులో నడుస్తూ ఉంటే ఒక సహవాసం, ఉట్టి సహవాసం కాదు, అన్యోన్య సహవాసం. దెర్ ఈజ్ నో గ్యాప్స్.
బిట్వీన్ ద ఫెలోషిప్. అన్యోన్య సహవాసం గలవారమైందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అంటే క్రీస్తు యొక్క రక్తం నన్ను పవిత్రునిగా చేయాలంటే నాకు ఆయనకు మధ్య అన్యోన్య సహవాసం కావాలి. ఆ అన్యోన్య సహవాసం కోసం కావాల్సింది ఏంటంటే సత్యం జరిగించాలి. సత్యం ఏంటి అంటే నేను పాపిని, మోయలేనంత బరువు నేను మోస్తా ఉన్నా. 8వ వచనం చూడండి ఒకసారి. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాం మరియు మనలో సత్యం ఉండదు. నేను అన్యోన్య సహవాసము వెలుగులో క్రీస్తుతో ఉండాలి అంటే నా పాపాన్ని నేను ఒప్పుకోవాలి, సత్యంలో ఉండాలి. సత్యం ఉండదు. సో సత్యమును జరిగించుట అంటాం. తర్వాత ఇక్కడ ఎప్పుడైతే ఒప్పుకోకుండా దాచిపెడతామో, ఒప్పుకోకపోతే మోసపుచ్చుకుంటున్నాం. ఎవరు మోసపోతున్నారు అంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం, మనలో సత్యం ఉండదు. 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ద హోప్ ఆఫ్ ద రెస్టరేషన్, ద హోప్ ఆఫ్ ద ఫర్గివ్నెస్, ద హోప్ ఆఫ్ ద అంటే ఫెలోషిప్. ఎలాంటి ఫెలోషిప్ అంటే అన్యోన్య సహవాసము. వీ హ్యావ్ అ ఫెలోషిప్ విత్ వన్ అనదర్ అని మాత్రమే తెలుగులో, ఇంగ్లీష్లో మనకు కనపడుతుంది. కానీ ఆ వన్ అనదర్ ఫెలోషిప్ ఎలాంటిదంటే అరమరికలు లేనటువంటి ఫెలోషిప్లోనికి మనం ప్రవేశించాలంటే సత్యం జరిగించాలంటే వెలుగులో నడవాలంటే ఇది వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు పాపం మనకి ఇలా కనిపిస్తుంది. కానీ ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. తన యొక్క అతిక్రమములు ఎంత చెడ్డవో ఎంత ఘోరమైనవో కనపడకుండానట్లు పాపి లేకపోతే దుష్టుడు తన దుష్టత్వాన్ని తీసుకొని వెలుగు దగ్గరికి రాడు. ఎందుకంటే వాడి పాపాలు వాడికి అందరి ముందు కనపడతాయి కాబట్టి, లేకపోతే దేవుని ఎదుట కనపడతాయి కాబట్టి ఆ పాపాలు ఒప్పుకోబడుతుందని చెప్పేసి వెలుగు దగ్గరికి రాడు. వెలుగు సత్యము అన్యోన్య సహవాసం. ప్రార్థన చేసుకుందాం ప్రస్తుతానికి. ఈరోజుకి ప్రార్థన. మా పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. మరొకసారి పాపం యొక్క భారాన్ని, అది ఎంత బరువుతోనో భారంతో నిండుకొని ఉంటుందో జ్ఞాపకం చేసుకోవడానికి మాకు జ్ఞాపకం చేయబడిన వచనాలు, మాటలు అన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. దానికి పూర్తి బాధ్యత వహిస్తూ వెలుగులోను సత్యంలోను వెలుగు నొద్దకు వచ్చి సత్యమును జరిగించుట అనే మాటను అర్థం చేసుకోవడానికి మాకు కృపనిచ్చినందుకు మీకు వందనాలు. ఆత్మ సంబంధమైనటువంటి క్రమంలో మేము కొనసాగినట్లు, ఇదిగో మీ యొక్క గద్దింపును అనుభవించినట్లుగా సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి, సులువుగా చిక్కుల పెట్టి మా మీద బరువుగా ఉండబోయే ఆ పాపమును ముందుగానే గ్రహించి విడిచిపెట్టి క్రీస్తు వయస్సు వైపు చూచుచు నమ్మదగిన మా రక్షకుని యొక్క ఆ ప్రోక్షణ క్రిందికి మిమ్మల్ని మేము తీసుకొచ్చుకునే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మాటలన్నింటిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. అన్యోన్య సావాసం కలిగి ఉన్నప్పుడే కదా ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును అన్న మాటను బట్టి మీకు వందనాలు. నమ్మదగిన వాడు అన్న మాటను బట్టి వందనాలు, స్తోత్రం. నీతిమంతుడు గనుక పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తూ మీరు కడగవలసినటువంటి పాపం క్రీస్తు రక్తం క్రింద కడుగబడవలసినటువంటి పాపదోషములను మీ సన్నిధిలో ఒప్పుకుంటూ మీ నామాన్ని గొప్ప చేస్తూ ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, మీ సన్నిధిని తోడుగా ఉంచండి. బలము, శక్తి ఈ దినానికి మాకు అవసరమైనటువంటి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. నడిపింపు దయచేయండి. చేయబోయే పనుల్లో మా రోజువారీ పనులన్నింటిలో మీరు తోడే ఉండండి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహిమ కోసం మా దినములు ఇదిగో ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం దయచేయండి ప్రభువా. మీకే స్తుతి, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ ఈ బరువు నుంచి, పాప భారం నుంచి విడిపించి, దుర్నీతి నుంచి మమ్మల్ని తప్పించి, ఇదిగో హోప్ ఆఫ్ రెస్టరేషన్ని మాకు
ఇదిగో మాకు అనుగ్రహిస్తున్న దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఏకమించిన వారందరినీ దీవించి ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలు వినంత వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్.